Welcome, dear students, teachers, and friends, to another moral story of Akbar's ring in the well. Once, Akbar went hunting with his courtiers. Birbal was also with him. When some time had passed, Akbar felt thirsty. Soon, they spotted a well. Akbar got off his horse and peeped into it. The well was dry. He was about to turn away when one of his rings slipped from his finger and into the well. Birbal saw this. He left the place only to return after some time with some fresh cow dung. He threw the dung on the ring. Then he tied a long string to a stone and threw it on the cow dung. Then they all went hunting. Before sunset, Birbal asked Akbar to stop by the well. Then he pulled the string. Along with it came the stone which had stuck to the dried cow dung. Underneath it all there was Akbar's ring. Set in the dung, Akbar praised Birbal and gave him precious gifts. Moral: there is a solution to every problem. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. ఒకసారి అక్బర్ తన కోర్చియర్స్ అందరితో వేటకు వెళ్ళాడు. వాళ్లతో పాటు బీర్బల్ కూడా ఉన్నాడు. అలా కొంత సమయం ప్రయాణం చేసిన తర్వాత అక్బర్కి బాగా దాహం వేస్తుంది. ఆ సమయంలో వాళ్ళు ఒక బావిని చూశారు. అక్బర్ తను ప్రయాణిస్తున్నటువంటి గుర్రాన్ని దిగి ఆ బావిలోకి తొంగి చూశాడు. ఆ బావేమో ఎండిపోయింది. ఇక లాభం లేదనుకుని వెనుదిరిగే సమయంలో తన చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరం ఆ బావిలో జారి పడిపోయింది. దాన్ని బిర్బల్ గమనించి ఆ ప్లేస్ వదిలి వెళ్లి తిరిగి కొద్దిసేపటి తరువాత అప్పుడే వేసినటువంటి ఆవు పేడని తీసుకుని వచ్చాడు. దాన్ని ఆ ఆవు పేడను బావిలో పడినటువంటి ఉంగరం మీద విసిరేశాడు. దానికి మరలా ఒక దారానికి ఒక రాయిని కట్టి దాన్ని కూడా ఆ ఆవు పేడ మీద విసిరేశాడు. తర్వాత అందరూ వేటకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో అక్బర్ బీర్బల్ను ఆ బావి దగ్గర ఆగమన్నాడు. వాళ్ళు ఆగిన తర్వాత బీర్బల్ ఆ దారాన్ని పైకి లాగాడు. ఆ దారంతో పాటు కట్టినటువంటి రాయి పేడ కూడా పైకి వచ్చింది. దాన్ని చూస్తే ఆ ఆవు పేడ కింద రాజుగారి ఉంగరం అతుక్కొని ఉన్నది. అప్పుడు దాన్ని చూసి అక్బర్ చాలా సంతోషంతో అతనికి మంచి విలువైనటువంటి బహుమతుల్ని ఇచ్చాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. దాన్ని నీ ఆలోచనతో ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి.